2391 పరిశ్రమలు మూతపడ్డాయి. అనేక పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. 21,2102 మైక్రో అండ్ చిన్న పరిశ్రమలు, మిగతావి మధ్య తరహా పరిశ్రమలు. ఇది ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగానికి భారీ దెబ్బ. ఇవి మరి ఎందుకు మూతపడ్డాయి అన్నట్లయితే వారు చెప్పినటువంటి ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే పవర్ క్రైసిస్ అనేటువంటిది ప్రధానం. రాష్ట్రంలో పవర్ మళ్ళీ లోటు దీనిలోకి జారిపోయింది. అధిక టారిఫ్లు ఇవి చిన్న పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక ఉత్పత్తి వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే రా మెటీరియల్ కూడా ఖర్చులు పెరగటం వల్ల, తర్వాత అప్పులు దొరకకపోవడం వల్ల ఎంఎస్ఎంఈలు తీవ్రంగా నష్టపోయాయి అనేటువంటిది ఒక కాజ్ అయితే, రాష్ట్ర జిఎస్డిపి కొంచెం పెరిగినా పరిశ్రమల రంగం మాత్రం లాభాలు చూపలేకపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు, ఆర్థికమైనటువంటి పరిస్థితులు. ఇక ఆర్థిక నిర్మాణానికి సంబంధించినటువంటి లోపాలు కూడా ప్రధాన కారణం. అంటే చిన్న పరిశ్రమలకు ఆధునిక యంత్రాలు, మార్కెట్ సపోర్టు, ఫైనాన్షియల్ బ్యాకప్ ఇవన్నీ కూడా లేకపోవడం వల్ల, అంటే ఎంతసేపు మన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇటు అమరావతి లేకపోతే పెద్ద పెద్ద వీళ్ళకి తీసుకొచ్చి భూములను ఎలా కట్టబెట్టాలి ఇదే ఆలోచన తప్ప ఈ చిన్న పరిశ్రమల్ని, మధ్య తరహా పరిశ్రమలు ఆదుకున్నట్టయితే అనేక మందికి ఉపాధి దొరుకుతుంది, స్వావలంబన ఉంటుంది అనేటువంటి ఆలోచన పూర్తిగా అసలు వాళ్ళ పట్ల పట్టించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీనివల్ల నిరుద్యోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. మళ్ళీ దానికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల సంఖ్య దేశంలోనే 3వ స్థానంలో ఉంది. అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ట్రంగా నమోదైందంటే ఇది మన వారి యొక్క ఘనకార్యం. సో భజన చేసేటువంటి వారు ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని వీటిని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం ఏ దిశలో మనం జర్నలిజాన్ని మనం నడుపుతున్నాం అనేది వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది.